చేస్తాను. 2004 ముందు వైద్యం అన్నా విద్య అన్నా ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గరే అందుబాటులో ఉండేది. ఎవరు అప్పులు పాలైనా పేదవాళ్ళు విద్య కొరకు వైద్యం కొరకు అయ్యేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిన తర్వాత పేదవాడికి అది అందుబాటులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఎందుకంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్. దానికి అనుగుణంగా లేదు పాలనా సౌలభ్యం కొరకు కూడా ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్స్ జిల్లాలు పెరగాలని 26 జిల్లాలు చేయటమే కాకుండా 17 మెడికల్ కాలేజెస్. ఆ 17 మెడికల్ కాలేజెస్ కూడా టౌన్స్ లో పెట్టలేదండి. గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు లేదు, విశాఖపట్నము కాదు, చాలా మటుకు వెనుకబడిన ప్రాంతాలు పిడుగురాళ్ళ, పాడేరు, మార్కాపురం లేదు మహేష్ రెడ్డి గారు ఓకే మీరు క్లుప్తంగా చెప్తాను అని మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. మహేష్ రెడ్డి గారు అది కాదు, మహేష్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఓకే 17 కాలేజీలు వచ్చాయి, ఎందుకు కంప్లీట్ కాలేదు? అవి ఎందుకు కంప్లీట్ కాలేదు? వస్తున్నా కదా, మీరు చెప్పనిస్తా కదా, మీరు చెప్పనిస్తా కదా. ఏ ఉద్దేశంతో వచ్చింది అన్న దాని గురించి ఓకే, ఉద్దేశం అందరికీ తెలుసు, ఉద్దేశం ఎందుకు కంప్లీట్ కాలేదు అదే చెప్తున్నా మీకు. ఎందుకు కంప్లీట్ కాలేదు కూడా చెప్తున్నా. జిల్లాలు పెట్టి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. 2300 సీట్లు అప్పటి వరకు ఉంటే ఇంకొక 2500 సీట్లు ప్రభుత్వ పరంగా. ఎందుకని? ప్రతి సీటు కూడా ఫ్రీగా 20-30 వేలకే పేద విద్యార్థి చదువుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే. ఇప్పుడు మీరు చెప్పేది ఎందుకు ఇవన్నీ పూర్తి కాలేదు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 20-30 సంవత్సరాలు అంతకుముందు పాలనలో ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజ్ కట్టలేకపోయాడే, ఒకటి పూర్తి చేయలేకపోయాడు. మేము 5 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు కరోనాతోనే పోయిందిగా. 2020, 21, 22 వరకు దాదాపు 2.5 సంవత్సరాలు పోయింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ లో ఆయన చెప్పినట్టు, చౌదరి గారు చెప్పినట్టు ఉట్టి కాంపౌండ్ వాల్స్ కాదు, మీకు కావాలంటే వచ్చి పిడుగురాళ్ళలో చూడండి, వెనుకబడిన ప్రాంతంలో దాదాపు 60% కాలేజ్ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది. 4 కాలేజీలు ఓపెన్ చేశారు, కొన్ని సీట్లు మొదలైనాయి. అలాగే పులివెందల లేదు, నంద్యాల, ఇవన్నీ 4-5 కాలేజెస్ ఓపెన్ అయినాయి. 8,000 కోట్లు బడ్జెట్ పెట్టుకొని 3,000 కోట్లు 3,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక్కసారి కాలేజీలు వస్తాయండి? మెడికల్ కాలేజెస్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను మీరు అప్పుడు దారి మళ్లించారా లేదా? ఉండండి, అది కూడా చెప్తా. మీరు 1923 నుంచి 2019 అంటే 77 ప్లస్ ఇదొక 19 అంటే 96 సంవత్సరాల్లో 12 కాలేజీలు వస్తే, మీరు 3 సంవత్సరాల్లో కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాల్లో 17 పూర్తయిపోతాయా? ఒక మంచి సంకల్పంతో మొదలు పెట్టాడు. నిధులు తీసుకొచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పూర్తి చేయమని నిధులను మీరు దానికోసం ఖర్చు పెట్టలేదు అన్నది కూడా ఒక నిమిషం, అది కూడా చెప్తున్నా మీకు, అది కూడా చెప్తున్నా. ఆ డబ్బు లేదంటారేంది? మీరు 1,00,000 కోట్లు తెచ్చి ఒక అమరావతిలోనే పెడుతున్నప్పుడు ఒక 4,000-5,000 కోట్లు వెనుకబడిన ప్రాంతాల్లో విద్య కొరకు, వైద్యం కొరకు ఈ రోజు ఖర్చు పెట్టలేరా? మీరు నిధులు తెచ్చారు, డైవర్ట్ చేశారంటున్నారు. కొన్ని కాలేజీలు స్లోగా సాగుతున్నాయి. మీకు చెప్పాను కదా, లోన్ వచ్చింది, ఇది కామన్. ఇప్పుడు ఇంతెందుకు 15th ఫైనాన్స్ నిధులు వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ కి, మొత్తం ఇచ్చారా పంచాయతీలకి? అడ్జస్ట్ చేస్తుంటారు. ఏ ప్రభుత్వం అయినా ఇంతే. ఏ ప్రభుత్వం ఇప్పుడు 15th ఫైనాన్స్ నిధులు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. పీపీపీ అంటే ప్రైవేట్ అమ్మటం కాదు, ప్రైవేట్ పబ్లిక్ ఇన్ఫ్రా భవనాలు మాత్రమే చూసుకుంటుంది. మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది అంటున్నారు. ఏముండదు, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ 100% గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్. ఇది కేవలం కాలేజ్ కాదు, మీరు కాలేజ్ అంటున్నారు. మెయిన్ అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 300 నుంచి 600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు ప్రతి చికిత్స ఉచితంగా జరుగుతుంది హాస్పిటల్స్ లో. నేను పట్టుబట్టి పిడుగురాళ్లలో తీసుకొచ్చింది మెడికల్ కాలేజు ఫస్ట్ హాస్పిటల్ కొరకేనండి. మాకు కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు పర్నాడులో, ఇప్పుడు 600 పడకలు వస్తుంది. కానీ ఈ పీపీపీ మోడ్ లో మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో జరగబోయేది ఏందో తెలుసా? వీళ్ళు 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ళు వాళ్ళకి లీజ్కి ఇస్తారు. పేరుకేమో గవర్నమెంట్ యజమానం ఉంటుంది. 500 కోట్ల ఎసెట్టు 10 కోట్లకో 20 కోట్లకే ఇచ్చి 100 కోట్లు కరప్షన్ చేసుకొని డబ్బులు తీసుకుంటారు. కానీ రేపు హాస్పిటల్ ఏమవుతుంది? ఏ జబ్బుకు పేషెంట్ వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ లాభం. ఇంకోటి, మెడికల్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీకి 100 నుంచి 150 సీట్లు వచ్చినాయి అనుకోండి సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాల్లో 700 సీట్లు ఉంటాయి. 350 సీట్లు అమ్ముకుంటారు.
చూడండి ఎంత నష్టపోయినట్టు. 50% సీట్స్ 15 లక్షలు, 20 లక్షలు, 8 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటారు. ఓకే ఓకే ఈ పాయింట్ మీద బ్రహ్మం చౌదరి గారు ఆన్సర్ తీసుకుందాం. ఓకే, లేదంటే మనం స్కిప్ అయిపోద్ది. ఓకే, బ్రహ్మం చౌదరి గారు. ఒకటి, మహేష్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల్లో 3,500-600 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 3,672 కోట్లు నా పార్టీ నుంచి అప్పు తెచ్చారు. అప్పు తీసుకురావడానికి తప్పట్లేదు. అప్పు తెచ్చిన దాన్ని కనీసం ఖర్చు పెట్టున్నా కూడా ఈ పాటికి సగం మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యేటి. కానీ మార్కాపురం కాలేజీ 17% మాత్రమే పూర్తయింది. మదనపల్లి కాలేజీ 12% పూర్తయింది. పులివెందుల కాలేజీ 77%. మహేష్ రెడ్డి గారు మాట్లాడండి. ఆదోని కాలేజీ 15% మాత్రమే పనులు పూర్తని. రెండోది, కాలేజీ ఏదో అమ్ముతున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి బాగా అలవాటు అయిపోయింది పదే అబద్ధాలు చెప్పడం. ఒకటి, కళాశాల పైన హక్కు, యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. మెడికల్ కాలేజీ సీట్ల ధరలు నిర్ణయించేది కూడా ప్రభుత్వమేనండి. ఏ కాలేజీ అయినా ఎట్లా పడితే అట్లా అమ్ముకోవడానికి ఉండదు. రెండోది, ఓపీ సేవలు ఉచితంగా ఉంటాయి. పీపీపీ విధానంతో ఎవరికి నష్టం ఉండదు. కానీ పీపీపీ విధానం వద్దు, ప్రభుత్వం కట్టొద్దు అని అంటే మాత్రం నష్టపోయేది రాష్ట్రంలో నుండి పేద విద్యార్థులు. చివరిగా చెప్తున్నాను, రోహిత్ గారు ఇందాక స్టార్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఏ కాలేజీ తీసుకురాలేదు. మేము మాత్రం ఏ కాలేజ్ కాదు, ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అదేం గొప్ప విద్య కాదు. ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి అదే చెప్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వస్తాయి. 13 ఇంజనీరింగ్ కాలేజీలు. నేను ఆన్లైన్ లో డాటా ఉంది, గవర్నమెంట్ రికార్డ్ చెప్తున్నానండి. చంద్రబాబు చెప్పండి, విద్యారంగ సంస్కరణలో భాగంగానే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఎవరేది చెప్పినా కూడా నమ్మడానికి ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, పిడుగురాళ్ళకి నేను అది చేశాను, పిడుగురాళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చానని. ప్రజల పిడుగురాళ్ళకి నిజంగా క్రాస్ మహేష్ రెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చాడు, లేకపోతే నీతి నిజాయితీతో ఉన్నాడు, లేకపోతే పల్నాడులో ఫ్యాక్షన్ ప్రోత్సహించారు, లేకపోతే పల్నాడు అభివృద్ధి చేయలేదని నమ్మారు కాబట్టి ఇవాళ ప్రజల కర్రుగా వాత పెట్టి పక్కన కూర్చోబెట్టారు. ఏమన్నారు బ్రహ్మం చౌదరి గారు, మహేష్ రెడ్డి గారు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మనకు ఉన్నదే తక్కువ సమయం. మహేష్ రెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మనకు ఉన్నదే చాలా తక్కువ సమయం. ఓకే, తిరుగుతారంటే వీళ్ళు గ్రామాలలో కాదు. ఓకే, మహేష్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని తిరుగుతారు. వీళ్ళ మెడికల్ కాలేజీలు కట్టేది, మెడికల్ కాలేజీలు కట్టేది. ఓకే, మహేష్ రెడ్డి గారు పూర్తి చేయని ప్రాజెక్టులు తిరగాలని చెప్పేసి పబ్లిక్ ని రెచ్చగొట్టేటోళ్ళు వీళ్ళ మెడికల్ కాలేజీలు కట్టేది. అవును, మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన మాజీ ఎమ్మెల్యే గొడ్డలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతారంట. ఎవరిని భయపెడతారు వీళ్ళు? ఓకే ఓకే, మహేష్ రెడ్డి గారు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో, మహేష్ రెడ్డి గారు ఓకే, టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. మహేష్ రెడ్డి గారు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మహేష్ రెడ్డి గారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఇది ప్రైవేట్ కి అమ్మేయడం అనేది కాదు అని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. నారా లోకేష్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పీపీపీలో కేవలం ఇన్ఫ్రా భవనాలు మాత్రమే ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, పూర్తిగా ఉండేది ప్రభుత్వ అజమాయిషి అని చెప్తున్నారు. నేను చెప్పేదేనండి, పీపీపీ విధానం అంటే వెరీ సింపుల్. గవర్నమెంట్ ఆస్తులు అందులో ఇప్పుడు చూడండి 50 ఎకరాలు ప్రతి చోట సేకరించాం. ఉదాహరణకు పిడుగురాళ్లలోనే 35 లక్షలు పెట్టి సేకరిస్తే ఈ రోజు దాదాపు అది ఎకరం 1.5 అయింది. అంటే అక్కడే 60-70 కోట్లు ఆస్తి. అక్కడ పిడుగురాళ్లలో ఈ రోజు దాదాపు 200-250 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు కావాలంటే రండి చూపెడతా. అంటే 350 కోట్ల ఆస్తి వాళ్ళకి అప్పనంగా 5 కోట్లకో 10 కోట్లకో లీజ్ అంటారు.
33 ఏళ్ళు 99 ఏళ్ళు లీజు. లీజ్ అంటే ఏంటి? వాళ్లే వచ్చిన డబ్బులన్నీ ఎంజాయ్ చేస్తూ 99 ఏళ్ళు అంటే 100 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కి. ఇదేం పద్ధతి అండి బాబు? పూర్తి చేయండి. ఇప్పుడు నేను అనేది డబ్బులు లేవంటున్నారు, మీరు 1,00,000 కోట్లు అమరావతికి అప్పు తీసుకొస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, దాంట్లో 15,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చారు. మీరే కదా కేంద్రంలో ఉంది, మీరే కదా 2 ప్రభుత్వాలు, మీరు ఎంత చెప్తే అంత కదా మోడీ గారు. ఒక్క 5,000 కోట్లు తెచ్చుకోలేదా మెడికల్ కాలేజీలకి? ఇంకోటి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకు అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 17 కాలేజీల్లో మహేష్ గారు మీరు కొన్ని అనుమానాలను కొన్ని భయాందోళనలు వ్యక్తం చేశారు పీపీపీ పద్ధతిలో జరిగేది ఇది అని. సో ఒకసారి బ్రహ్మచౌదరి దగ్గర నుంచి దాని గురించి క్లారిటీ తీసుకుందాం. రోహిత్ గారు ఒక్క ప్రశ్న అడగండి, ఒక్క నిమిషం బ్రహ్మచౌదరి గారు ఒక్క నిమిషం చెప్పని అడగండి. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, 3 కాలేజీలకి పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లకే 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటి వరకు. మిగతా 14 కాలేజీలకు ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఆ 14 కాలేజీలకి 200 కోట్ల లెక్కన తీసుకొచ్చినా 3,000 కోట్లు వచ్చింది కదా. 5,000 కోట్లలో 3,000 కోట్లు వచ్చేసినట్టే కదా. ఇంకా అప్పెందుకు? మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఇంకా అమ్ముకోవటం ఎందుకు? మనం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు గుజరాత్ లో కూడా పీపీపీ పద్ధతి పైన మెడికల్ కాలేజీని అక్కడ కూడా నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రధానే నరేంద్ర మోదీనే ప్రధానిగా ఉన్నారు. సో గుజరాత్ లో కూడా పీపీపీ పద్ధతి పైన మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. యూపీలో నడపట్లేదే. యూపీలో దాదాపు 40-50 గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క దానికి 200 నుంచి 300 కోట్లు ఇచ్చినాయి. 40-50 కాలేజెస్ అని విన్నాను కూడా. ఇప్పుడు మనం అడుగుతుంది ఇంకా 14 కదా. ఇప్పుడు 3 అయిపోయినాయి, ఇంకా 14కి 200 కోట్లు లెక్క తెచ్చుకున్నా 2,800 కోట్లు, ఇంకొంచెం పెంచుకుంటే 3,500 కోట్లు తెచ్చుకోవచ్చు. అయిపోతాయి కదా కాలేజీలన్నీ దాదాపు. బ్రహ్మచౌదరి గారు, రోహిత్ గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మహేష్ రెడ్డి గారు బ్యాంకు లోన్ తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటున్నారు. లోన్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నా. చౌదరి గారు మీలాగా తాకట్టు పెట్టట్లేదు కదా. బ్రహ్మచౌదరి గారు లోన్ కాదు ఆయన కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంది కదా, మీ మిత్రులే కదా. కేంద్ర ప్రభుత్వం అన్ని కాలేజీలకు ఇచ్చేటప్పుడు ఈ కాలేజీకి ఇస్తండి, అప్పటి వరకు విద్యార్థులు నష్టపోవాలా? ఏది మీరు చెప్పేది? కేంద్ర ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చేదండి, ఇప్పుడు కట్టుబడి టైంలో శాంక్షన్ చేసింది, మీ పలుకుబడి ఉపయోగించండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఇస్తే అప్పటి వరకు కాలేజీ పూర్తి కాకూడదు, విడతల వారీగా ఇవ్వదు. చౌదరి గారు మీకు తెలియట్లా, మీరు కట్టలేదు, కట్టుబడి చేస్తే 2 సంవత్సరాల్లో ఇచ్చింది. పిడుగురాళ్లకు 2 సంవత్సరాల్లోనే ఇచ్చింది. మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 200 నుంచి 200 కోట్లు ఇచ్చింది. మహేష్ రెడ్డి గారు ఒక నిమిషం, బ్రహ్మచౌదరి గారు మీ క్వశ్చన్ కి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు. చెప్పండి. తెలుగుదేశం పార్టీ పేద విద్యార్థులు డాక్టర్లై స్టెథోస్కోప్లు పట్టుకొని వైద్యం చేయాలని కోరుకుంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నిరుద్యోగుల్లాగా గొడ్డల్లో పట్టుకొని గ్రామాల్లో తిప్పాలనుకుంటుంది యువతని. ఇది ఒక్కటే డిఫరెన్స్ తెలుగుదేశం పార్టీకి వైసీపీ. మేమేంటంటే పెట్టుబడులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, డాక్టర్లు తయారు చేయాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే చదువుకుంటే తెలివితేటలు పెరిగితే అభివృద్ధి చెందుతారు, మన మాట వినరు, మనకు ఓట్లేరు కాబట్టి కాలేజీలు తయారు కాకూడదు, ఖచ్చితంగా వీళ్ళు నిరుద్యోగులాగా ఉండాలి, గొడ్డలు వచ్చి గ్రామాలకు పంపించాలి. విద్య లాంటి విషయాల్లో ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా అవకాశం కల్పించడం ద్వారా పేదలకు నష్టం జరుగుతుంది అని వైసీపీ అంటుంది. బ్రహ్మచౌదరి గారు ఏమంటుందంటే అసలు పీపీపీ పద్ధతికి మేము వ్యతిరేకం, రేపటి నుంచి నేను కూడా ఆందోళనలో పాల్గొంటాను అని జగన్ అంటూ ఉన్నారు. సో రేపటి నుంచి ఆందోళనలో చేస్తామని అంటూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ దేనికి అనుకూలం? ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టే ప్రజలు 164 సీట్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవాళ ప్రజలకే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు వ్యతిరేకం అంటే విధానానికి కాదు, విధానానికి వ్యతిరేకం. ఇలా ప్రజాప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఎలా రైట్? ఓకే ఓకే రైట్. మహేష్ రెడ్డి గారు చెప్పండి. రోహిత్ గారు
ప్రజలకు ఉపయోగపడే కాలేజీలను తీసుకుని రావడం వైసీపీకి ఇష్టం లేదు కాబట్టి అడ్డుకుంటామని ధర్నా చేయాలని అనుకుంటూ ఉన్నారు. కాలేజీలు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే పేదలకు అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. నేను క్వశ్చన్ టీడీపీ వాదనది కాదు. నేను అదే రోహిత్ గారు 2 minutes. మీకు తెలుగుదేశం ప్రభుత్వానికి కొంతసేపు మనం వైఎస్ఆర్ఆ టీడీపీనా పార్టీలు పక్కన పెడదాం, సొల్యూషన్ చెప్తున్నాం. ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా ఎందుకు ఈ కాలేజెస్ ఉండాలనుకుంటున్నామంటే అన్ని సీట్స్ 100కి 100 సీట్స్ అంటే 2500 సీట్స్ కూడా కేవలం 20-30 వేలకే పేద విద్యార్థులు చదువుకోగలుగుతారు. హాస్పిటల్స్ లో కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యం అందించవచ్చు. ఇది చెయ్యాలంటే గవర్నమెంట్ దీంట్లోనే ఈ కాలేజీలు ఉండాలి. పైగా వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్ ఉంటాయి. దీనికి సొల్యూషన్ కూడా చెప్తున్నా. డబ్బు లేదు అంటున్నారు. ఆ డబ్బు ఎలా తెచ్చుకోవాలి చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో మేము అయినా 3 కాలేజీలకి కిందో మీదో పడి డబ్బు తెచ్చుకున్నాం. ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు, కేంద్ర మంత్రులు ఉన్నారు. మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ సమయం మించిపోయింది. 1 minute లో కంట్రోల్ చేయండి. మహేష్ గారికి చెప్పాలనుకున్నది దానికి మహేష్ నుంచి బ్రహ్మం చౌదరి దగ్గర నుంచి వివరణ తీసుకుందాం. 200 కోట్లు తెచ్చుకుంటే కదా సగం 70% పూర్తయిపోతాయి. మరొక 2000 కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు మీరు అమరావతి కొరకు అప్పు చేసినప్పుడు పేద విద్యార్థులకి వైద్య విద్య అందటం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి వైద్య విద్య అందటం ఇష్టం లేదు. వాళ్ళు గొడ్డలు పట్టుకొని తిరగాలని వీళ్ళే చెబుతున్నారు. గొడ్డలు పట్టుకొని తిరగాలని వీళ్ళే చెబుతున్నారు. వీళ్ళ నైతికత అది. మహేష్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధితో కాలేజీ కట్టుకుంటే మహేష్ రెడ్డికి మళ్ళీ మనం ఓట్లేసేవాళ్ళు. ఓకే, ఫైనల్ గా మహేష్ రెడ్డి గారు, మీరు నిజంగా మెడికల్ కాలేజీల కోసం తీసుకొచ్చిన డబ్బులు మెడికల్ కాలేజీల కోసమే ఉపయోగించి ఉండుంటే ఈ పాటికి అవన్నీ పూర్తి అయిపోయి ఉండుండేవి. చెప్తున్నాగా, నేను అది కూడా చెప్తున్నాగా. రోహిత్ గారు, డబ్బు ఒక్కటితోనే కాదు, మీరు కట్టుబడి చేయాలంటే దానికి ఒక టైం స్ట్రక్చర్ ఉంటుంది. లోన్ అనేది బ్యాంక్ ఇమీడియట్ గా రిలీజ్ చేసింది. ఎస్, మనం ఆరోగ్యశ్రీకి ఆ డబ్బులు వాడుకున్నాం, మళ్ళీ రేపు ఆరోగ్యశ్రీలో డబ్బులు వచ్చినప్పుడు వెనక్కి ఇస్తాం. అది ఏ గవర్నమెంట్ అయినా చేసేదండి. 200 కోట్ల రూపాయల పల్నాడు మెడికల్ కాలేజీలో 50 కోట్ల రూపాయల అవినీతి మహేష్ రెడ్డి చేశాడండి. నువ్వు వచ్చి చూసావు, మీరు వచ్చి చూసుకో. మీ చంద్రబాబు నాయుడు ఆ క్యాపిటల్ లో 20,000 అమరావతిలో ఈయన చెప్తున్నాడు. రెడ్డి గారు, మీరన్నా వలస వచ్చారు, అక్కడే పుట్టి పెరిగాను. మీరన్నా వలస వచ్చారు ఇక్కడికి, నేను అక్కడే పుట్టి పెరిగాను, గుర్తుపెట్టుకోండి. పుట్టి పెరిగితే ఏమైంది? అక్కడే పుట్టి పెరిగా. మీరన్నా పక్కన నియోజకవర్గం నుంచి గెస్ట్ పాలిటిషియన్ గా వచ్చిపోయారు. పక్కన నియోజకవర్గం నుంచి గెస్ట్ పాలిటిషియన్ గా వచ్చి పల్నాడు దోచుకున్నారు. మీరు పల్నాడిని 100 కోట్లు దోచుకున్నారు. మీరు నియోజకవర్గాన్ని 100 కోట్లు దోచుకున్నారు. మీరు చూడు, ఇప్పుడు క్యాపిటల్ 20,000 కోట్లు ఒక్క మెడికల్ కాలేజీలో 50 కోట్లు స్కామ్ చేశారు. ఖచ్చితంగా ఫైనల్ గా 2027 నాటికి 4 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, కేవలం బిల్డింగ్లు ఇన్ఫ్రా వరకు మాత్రమే. 2028 నాటికి ఇంకో 7 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నాం. పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్తాం. పీపీపీ అంటే ప్రైవేట్ గా అమ్మేయటం కాదు అని టీడీపీ వాదన. ఫైనల్ గా మీరేమో ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తాం అంటున్నారు. వైసీపీ వాళ్ళు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరులేండి. సరే రోహిత్ గారు, పైకి పెట్టినా కూడా కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఎవరు కొనుక్కున్నా సర్లే, మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది. చూస్తావు, నువ్వే 3 ఎట్టొస్తాము. ఓకే, మన సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మం చౌదరి గారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయం నడుస్తుంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది ప్రైవేట్కి కట్టబెట్టడం, ప్రైవేట్కి అమ్మేయడమని వైసీపీ అంటుంది. కానీ ప్రైవేటైజేషన్కి పీపీపీ పద్ధతికి తేడా తెలియడం లేదు వైసీపీకి అని టీడీపీ నేతలు అంటున్నారు. మెడికల్ కాలేజీల కోసం తీసుకొచ్చిన డబ్బులు
వేరే వాటికి బదలాయించారు, అందుకే మెడికల్ కాలేజీలు ఆగిపోయాయని టీడీపీ అంటుంది. మేము అధికారంలోకి వస్తే ఈ పీపీపీ పద్ధతిని రద్దు చేస్తామని వైసీపీ అంటుంది. అలాగే పీపీపీ పద్ధతిలో కాలేజీలను నిర్మితం చేసే విధంగా ముందుకు వెళ్తే మేము ఆందోళన చేస్తామని టీడీపీ అంటోంది. చూద్దాం మరి మెడికల్ కాలేజీల చుట్టూ జరుగుతున్న రాజకీయం రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముదురుతుందో. కాలేజీలను పూర్తి చేసే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాము అని టీడీపీ చెప్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కాలేజీలు అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ అంటే, పేద ప్రజలపై భారం పడుతుందని వైసీపీ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అప్డేట్స్ చూద్దాం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. నేను రోజు టౌన్కు వెళ్లి పువ్వులమ్మొస్తుంటాను. రానుపోను ఖర్చులే ఎక్కువ అవుతుండటంతో చాలా ఇబ్బంది పడుతున్నాను.